ఒక ఊరికి వచ్చిన రైతన్న కాడ వర్షం ఉంది అని అంటే వచ్చిన. ఈ ఊరి పేరు కూడా నేరళ్ళపల్లి, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఇప్పుడు ఈ రైతన్న కనుక్కుందాం, విత్తనాలు ఎక్కడ తెచ్చిండు, ఏ విత్తనాలు అనేది రైతన్నని కనుక్కుందాము. ఇప్పుడు ఈ వడ్లు ఎక్కడ తెచ్చినావు? ఇంత మంచి వడ్లు ఎక్కడి నుంచి తెచ్చినావు? ఆన్లైన్లో బుక్ చేసింది మేడం. బుక్ చేస్తే మన నిర్మల్కి వెళ్ళి ఉంటాను అడ్రస్. కోడేరులో చేస్తే నిర్మల్కి వెళ్ళి వచ్చినాయి. నిర్మల్ నుంచి నల్గొండ వచ్చినాయి. నల్గొండ నుంచి చండూరు నుంచి మేము పోయి తెచ్చినాం. తెచ్చిపోయినాం. నమస్తే రైతన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు చంద్రకళ. ఇప్పుడు ఈ విత్తనాలు ఎన్నిసార్లు? ఇప్పుడే ఫస్ట్. ఎన్ని కిలోలు విత్తనాలు బుక్ చేసుకుంది? మేము 10 ప్యాకెట్స్ వేసాం. 10 ప్యాకెట్లు. 3 ఎకరాలు చేసినాం. 3 ఎకరాలకు 10 ప్యాకెట్లు పట్టినాయి. ఎట్లా ఒక ప్యాకెట్ ఎట్లా? ఒక ప్యాకెట్ 1400, 3 కిలోలు. 3 కిలోల ప్యాకెట్కు 1400. ఎకరానికి 3 ప్యాకెట్లు వేయాలి. 3 ప్యాకెట్లు పోయాలి. కానీ మేము ఏమన్నా మా కొత్తగా పెడుతున్నాం కదా, దానికి 8 అటు ఇటు అవుతుంది అని ఇంకొక ప్యాకెట్ ఎగస్ట్ పోసినాం. పోస్తే ఆ ఎగస్ట్ కూడా 2 ప్యాకెట్లు సరిపోయింది. ఆ ఎగస్ట్ కూడా ఇంకో ఎకరానికి కూడా వచ్చింది. ఇప్పుడు 10 ప్యాకెట్ల మీద 4 ఎకరాలకు వచ్చింది. 3 ఎకరాలకు కానీ పోస్తే 4 ఎకరాలకు వచ్చింది. 4 ఎకరాలకు వచ్చింది. ఇంకో ఇప్పుడు ఈ 3 ఎకరాలకు తెస్తే 4 ఎకరాలకు వచ్చిందంట. ఇంకో ఇప్పుడు మరి ఈ ఖాతా అయితే ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుందా? అక్కడ మేము పెట్టి పక్కన చేలు ఆల చేలు మా చేలు డబల్ ఫరక్ ఉంది. మరి ఇప్పుడు ఎన్ని నెలల పంట ఇది? 5 నెలల పంట. మరి ఇప్పుడు అడుగు మందు ఒకసారి వేస్తారా, 2 సార్లు? ఒకసారి అడుగు మందు 2 సార్లు ఊరి వేయాలి. ఇప్పుడు పై మందులు కూడా ఒకసారి పైన ఒకసారి మన చిన్నగా పచ్చబడ్డప్పుడు ఊరి వేస్తారు. 2 సారి ఫస్ట్ ఊరి వేసినప్పుడు ఒకసారి మందు కొట్టాలి. మళ్ళీ ఈ పొట్టకు తల్లినప్పుడు ఏం చేయాలంటే అది దానికి ఊస పురుగు అని వస్తుంది. ఆ కంకిని ఇట్లా వస్తుంది. అది ఇట్లా వస్తుంది అని మళ్ళీ 2 సారి పొట్ట మీద మందు కొట్టాలి. 2 సార్లు కొడితే అయిపోతుంది. ఇక 2వ సారి మందు కొడితే ఈ పురుగును పుట్టనియది. ఇలా ఉంటుంది. ఇళ్ళ పురుగు ఇలా ఉంటుంది. పురుగు ఊసల ఇలా ఉంటుంది. ఈ పురుగు సూది పొట్టకు వస్తున్నప్పుడే చేనుకు కనిపెట్టి దీన్ని కొట్టకపోతే మొత్తం పురుగు తింటుంది. ఇళ్ళ పురుగులు ఉన్నాయి చూడు. ఇళ్ళ పురుగు ఉంటుంది. అయితే కొంచెం లాభమైన పురుగు పుట్టింది అనుకో, ఇక అంత ఖరాబ్ అవుతుంది. తెల్లగా అయిపోతుంది. ఎంత ఖరాబ్ అవుతుంది. రైతు చేసిన పంట అక్కర రాదు, లాస్ అవుతాం. అందు గురించే మీరు ముందుకే అక్కడ పొట్ట ఏర్పడుతుంది, గింజ ఏర్పడుతుంది, సన్న పొట్ట ఉబ్బుతుంది. ఆ ఉబ్బినప్పుడు కంపల్సరీ కొట్టాలి తప్పకుండా. కొట్టాలి. కొట్టకపోతే ఈ పొట్టకు వచ్చినప్పుడు తప్పకుండా మందు కొట్టాలి. సూది పొట్ట అంటారు చిన్న పొట్ట. అవును. పొట్ట అంటే నిండు బిర్రు వచ్చినప్పుడు కొడితే లోపల పురుగు పడిపోయి ఊసలు పడిపోయి సావదు. కొంచెం పొట్టకుండా ఉన్నప్పుడే మందు కొట్టాలి. ఉన్నప్పుడు కొట్టేసి అనుకో అందులో పురుగు పుట్టనేదిగా ఉన్నప్పుడు చంపేస్తే తేటకు వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అందుకనే దీనికి 2 సార్లు కొడితే. మరి ఇప్పుడు మీరు మందే నాటు పెట్టినాక పచ్చగలుపు ఎప్పుడు తీస్తారు? 5 నెలలు పడుతుంది. పచ్చగలుపు తీస్తారా? పచ్చగలుపు మందులు వేస్తాం. గడ్డి మందు వేస్తాం. గడ్డి మందు వేస్తే ఆ కలుపు అలానే నాటేసినప్పుడే నాటేసిన 3 రోజులకి వేయాలి గడ్డి మందు. ఉసుకలు కలిపి చల్లుతాం. ఇంకా కలుపు రాదు. ఇక ఏం కూలీలో పెట్టి ఏం కలుపు తీపియవా? ఏముండదు. ఇక అదే మందు ఏమైనా ఉంటే తీస్తారు, లేకపోతే కొంతమంది ఏనే తీయరు. ఇప్పుడు ఎన్నాళ్ళ మరి కలుపు తీయకుండా మందు పుట్టింది? 4 సంవత్సరాలు అవుతుంది. అది వరకు వేయలేదు పచ్చగలుపు లేవు. అట్లా అప్పుడేమో కలుపు తీసేది, ఒడిపిల్లు పడ్డది, అదేంది ఆలం అదేమో ఆలం అంటారుగా, ఇంకో ఇసుంటి అలము. ఈ అలం గిట్ట పడితే తీయాలనేది ఉంటది. ఇప్పుడేమో మొత్తం మందులే వేస్తారు. ఇక కలుపు తీసేసిన 3 రోజులకి వేయాలి. 3 రోజులకి వేస్తే ఆ విత్తనాలు అనేది ఉంటే విత్తనాలు మురిగిపోతాయి. ఆ మొలక అనేది రానియది. ఇక మొలసనే ఇక అల్లనే మురిగిపోతుందా? మన గానే రాదు మొలకే. ఇదైతే మీకైతే చాలా సేఫ్టీ. చాలా సేఫ్టీ. డబల్ నాటేసిన కంటే ఎక్కువ దూరం. ఈ ఇంత కలుపు పడ్డందుకు ఈ మందే తేలకుంటే నాటు కంటే ఎక్కువ కలుపు పచ్చగలుపుకే అవు. మరి ఎన్ని ఎకరాలు పెట్టావు ఇప్పుడు నువ్వు? 4 ఎకరాలు పెట్టావు. వర్షం 4 ఎకరాలు. ఎప్పుడైనా ఈ వర్షాన్ని పెడతావా? ఇక్కడ మొత్తం ఈ ఏంది ఆశింగి ఆనకాలం పంట, ఏసింగి పంట వర్షం, వానకాలం వర్షం. ఆనకాలం వర్షానే ఈ కత్తెర ఆశింగి వర్షానే అంటావు. దీంట్లో ఆచారం నీళ్ళు ఎప్పుడు ఎర్ర నల్ల పుంజే వరకు నీళ్ళు. ఎన్ని బోర్లు ఉన్నాయి దీని కింద? 2 బోర్లు ఉన్నాయి. 4 ఎకరాలు పారుతాయి.
ఆహా, మరి మీకు ఇక్కడ చెరువు ఎక్కడ ఉంది? ఇంత తేమ ఎక్కడి నుంచి? పక్కన గుట్ట పక్కన ఉంది చెరువు. ఇప్పుడు ఇప్పుడు కాలువన అయితే మీకు ఏం లేదు, బోర్లే. బోర్లతోటి అక్కడ చెరువు ఉంది కాబట్టి దీనికి మాకు ఇంత సాయం లేకుండా మా కాలం పోయిన కరువు నీళ్లు వస్తూనే ఉంటాయి. మా బోర్లు వస్తాయి. ఎన్ని ఫీట్ల బోర్లు మీ? ఇక్కడ ఉన్నాయి లోతు 200-300 కూడా వేసాం, కానీ వచ్చేది 100 ఫీట్ల నీళ్ళే. మేము కూడా అప్పుడు బోర్లు వేస్తే 120 ఫీట్లు 150 ఫీట్లే వేసేది. అప్పటికే నీళ్లు మస్తు. మేము 16 సంవత్సరాలు నేను కూడా వ్యవసాయం చేసిన, నాకు వ్యవసాయం సంగతి తెలుసు. ఒడ్లు పండించిన, కూరగాయలు పండించుకున్నాము, అందాలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, పత్తి ఇవన్నీ నేను పండించిన, నాకు వ్యవసాయం సంగతి తెలుసు. అందు గురించి నేను ఈ ఎకరాలు నేను అడగవలసి వచ్చింది. ఎకరానికి ఎన్ని మరి అప్పుడు ఎన్ని పుట్లు పడతాయి? పుట్లు అంటే 40 కుండలు ఒక పుట్టి అంటాం మేము అప్పుడు వెనకడికి. 20 ఏళ్ల కింద ఉన్నాయి. ఇప్పుడు లెక్క కూడా ఎన్ని పుట్లు అయింది అని లెక్క కూడా ఇప్పటికి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎకరం ఇప్పుడు 5 ఒడ్లు అయితే 5 వెళ్తున్నాయి. 5 పుట్లు ఈ ఇత్తనం వెళ్తుంది. 5 పుట్లు అంటే 40 క్వింటాలు, 40 కుండలు, 40 కుండలు 5 నాలుగు 200 కుండలు కావాలి. 200 కుండలు 20 కిలోల కుండ. 20 షేర్లు 20 కిలోలు. 20 కిలోలు అదే 20 షేర్లు అదే. కిలోలు ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి. కిలోలు తక్కువ వస్తాయి, కిలోలు ఒడ్డు ఎక్కువ దూతాయి. అట్లనా? అయితే ఇప్పుడు 4 ఎకరాల పొలం పెట్టినావు. మరి నీకు పెట్టుబడులు పోగా నీకు ఎంత పెట్టుబడులు వస్తుంది ఈ పంట మీద? ఇప్పుడు 60-70 వేలు దాకా వచ్చింది ఈ 4 ఎకరాలకు. మరి 70,000 పెట్టుబడులకే వచ్చింది. మరి నీకు లాభం ఎంత ఉంటుంది? లాభం అంటే ఇలా ఇప్పుడు గవర్నమెంట్ సీసీఐలో పోస్తున్నాం కొంటారు కదా, 20-200 క్వింటాలు కొంటారు కదా. ఆ గవర్నమెంట్ సీసీఐలో కొంటారు. కొంటే అందులో అల్లామాలి అది అంత ఖర్చులు పోను. లాస్ట్కి వచ్చే వరకు ఎంత మిలుగుతుందో అప్పుడు పంట పడినాక మాకు మిలిగే తగిలి అప్పుడు చేను. ఇట్లా మరి మీకు గవర్నమెంట్కు వస్తే లాభమా? మీరు ఇతర ఇప్పుడు రేట్ కొంటలోకి వస్తే గవర్నమెంట్ వస్తే లాభం ఎట్లా పోతుంది? ఒక్క క్వింటలు 2200 పోతుంది. 2200. మార్కెట్లో సీసీ పెడుతురు గవర్నమెంట్ది. 2200కు ఒక క్వింటల్ కొంటారు. కొంటే అందులో ఖర్చులు అమ్మాలి ఇదంతా మనమే పెట్టుకోవచ్చు. అవును, మనదే తీస్తారు. కిరాయి మనదే. తీసుకుని మార్కెట్ వచ్చి మ్యాచర్ రావాలి. 7% మ్యాచర్ ఉంటే ఆ రేటు. మరి మీకు ఎంత మిగులుతుంది? మీకు 70,000 4 ఎకరాలకు 70,000 పెట్టుబడులు అన్నావు. మరి మీకు ఎంత మిగులుతుంది అందాదా? 4 ఎకరాల పేరు అంటే 4-5 లైన్ 20 ఫుట్లు అవుతాయి. 20 ఫుట్ల ఒక 70,000 అంటే పోతాయి. ఒక సగం పాలు బాట సగం పోయినా సగం ఉంటుంది. మీకు సగానికి సగం ఉంటుంది. ఆశింగి సగమైనా ఆనకాలం సగమైనా ఇంట్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది. 70 1,40,000 సగం 1,40,000 1,40,000 2,80,000 ఈ ఆనకాలమైనా మీ ఇద్దరు మీరు కూలీల అంత ఖర్చు తీయంగా కూడా సగం సగం మీకిద్దరు కలిసి 2,80,000 వీటి మీద ఇవి మిలుగుతాయి. మళ్ళీ నీకు నువ్వుల పంట అయినా పత్తి పంట అయినా పల్లి పంట అయినా నీకు ఇదంతా మీకు షేఫ్ట్ అవుతుందా? మరి అంతా ఇదే ఖర్చులు ఏమైనా. ఇప్పుడు ఖర్చులు పత్తి పెడితే ఖర్చు సగం సగం పోతుంది. ఒడిచేను పెడితే సగం సగం పోతుంది. ఇప్పుడు గిసమంటే నువ్వు చేయని పెడితే తక్కువ ఖర్చు ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పల్లి పెడితే వానకాలం పండదు. ఆనకాలం పండకున్నా ఒక్క పంట అయినా సేఫ్టీ ఉంటుంది. ఇది పత్తి పెట్టి దాన్ని వీకేసి మళ్ళీ ఈ నూనె పంట పెట్టినా గానీ మీకు చాలా సేఫ్టీ. నీళ్ళుంటే సేఫ్టీ. నీళ్ళు లేకపోతే మనకి ఒడిసేను పెట్టలేము, పత్తి పెట్టలేము. పత్తి అంటే వర్షానికి వాతావరణానికి మంతది. ఒడిసేను పెట్టలేము, ఈ పల్లి పెట్టలేము, నూనె పెట్టలేము. కాదు, మీ ఇంటి వాళ్ళు మీరు ఇద్దరేనా? మీ పిల్లలకి ఏమైనా ఆసరా అవుతారా? లేదు, అందరు మీ పిల్లలు. మీకు పిల్లలు ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేసి అతగాడిలోకి వెళ్ళిపోయారు. కొడుకుంటే చదువుతుండు. ఆయన చదువుతుండు. ఏం చదువుతుండు? ఇప్పుడు 16 అది డిప్లొమా చేస్తుంది. మరి ఏమైనా సాయం చేస్తాడా నీ కొడుకు? ఇంకా సాయం ఏంటమ్మా చేసేది, మనమే సాయం చేయాలి. ఆయనకు పెట్టుబడుల కంటే నువ్వు సాయం. నీకేమన్నా వెనకంగా పనికొచ్చి మా నాయన బాయికాడు ఎడ్ల మేపాలే గా ఏమన్నా ట్రాక్టర్తో దున్నిపిస్తా డ్రైవర్ దున్నిపికాల అది సాయం చేస్తాడా? అరక కూడా దుంతాడు. అరక దుంతాడు, గుంటక కొడతాడు, మందులు కొడతాడు. మందులు ఆయన కొడతాడు. కాలేజీ లేనప్పుడు సెలవులు వచ్చి మరి ఇంత సాయం చేస్తుండు నీ కొడుకు. అంటే ఇంత సాయం చేస్తేనే రేపు మనకు 10 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు మనం చేస్తే వాళ్ళకే కదా. రేపు ఇలా మనం చేసి పెట్టి మనకు తయారుగా ఉండదు. ఇంత ఉంటేనే బతకగలుగుతాడు. కొంతమంది పిల్లలు నాకెందుకు నేను ఎందుకు చేస్తాను ఆయన అని పక్కకి వెళ్ళిపోతాడు. అట్లేం లేదు. ఈ రైతన్న కొడుకు
ట్రాక్టర్ దుంతాడట, నాగలు దుంతాడట, గుణక కొడతాడట, మందులు వేస్తాడంట, మందులు కొడతాడంట. ఇంకో ఈ రైతన్న కొడుకు అంత సాయం చదువుకుంటా కూడా అంత సాయం చేస్తాడట. మీరు ఎవరి పిల్లలైనా, రైతన్న పిల్లలైనా, రైతు పిల్లలు కాకున్నా తండ్రులకు పిల్లలు సాయం చేయాలి. సాయం చేస్తే ఎందుకంటే 10 రూపాయలు మనకు గిట్టుబాటు అయినాయి అనుకో, అమ్మ నా పిల్లలు నేను చేసినందుకు నాకు ఇంత మిగిలిందని కూడా ఇంకొక పని కూడా ఎక్కువ చేయగలుగుతారు. ఎవరి పిల్లలైనా. మేము కూడా మా పిల్లలు వెనకంగా మా పిల్లలు కూడా మేము వెనకంగా మేము చదివించి కూడా మా వెనకంగా జరంటే వచ్చేది. కానీ ఎవరి పిల్లలైనా ఇట్లా చేసుకుంటేనే తిరిగితే గాలి అయిపోతారు, వాళ్ళకు భవిష్యత్తు బతకరాదు. మరి మీకు ఈ పంటల మీద సంవత్సరం పేరు మీద మంచిగా మీకు మంచిగా వస్తుంది. మంచిగానే అనిపిస్తుంది. నా వరకు అయితే మంచిగా నీళ్లు ఉన్నాయి, నాకు భూమి ఉంది. ఇంకా ఏ రైతన్నలు మీలాగా రైతన్నలు చేయలేదు. అంటే నేను అందుకే చూస్తాను, అక్కడ ఇక్కడ 5 వేలు ఆటో నడిపేది వరకు అక్కడిక్కడ చూసి నేర్చుకొని ఇదన్నీ వ్యవసాయం. మరి ఈ రైతు వ్యాపారం చేసుకుంటేనే, రైతు పని చేసుకుంటేనే నువ్వు ఆటో తోలేదా? హైదరాబాద్ ఏం చేసిందంటే ఇక్కడ ఒక 4 రోజులు 5 రోజులు ఆటో నడిపేది. ఆటో నడిపి ఇక వ్యవసాయం చేసుకునేది. పని లేనప్పుడు పోయేది, అది తెచ్చేది, కూలి వాళ్ళకి ఇంత పెట్టుబడికి ఇంత చేసుకునేది. ఏ ఆటో నువ్వు తోలేది? మన మీటర్ బండి, హైదరాబాద్ మీటర్ బండి. ఇంకా ఇప్పుడు మరి ఇప్పుడు పోతలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు బంద్ చేసుకున్నాను. ఎందుకు? ఇక్కడ పొలం ఎక్కువ ఎక్కువైంది, పొలం ఎక్కువ చేసుకున్నాను. కూలి వాళ్ళు అందుబాటులో లేరు. కూలి వాళ్ళు అందుబాటు లేక మరి ఇప్పుడు వర్షాను మిషన్ వస్తుంది. మిషన్ వస్తుంది. గడ్డి కట్టలు కూడా మిషన్ కడుతుంది. ట్రాక్టర్ పెట్టి కూలీలో పెట్టి గడ్డి కట్టలు కుప్పేస్తే ఎడ్లకు ఉంటుంది. ఎడ్ల అక్కడ దొడ్డు ఉంది, ఎడ్లకు ఉంటుంది. గింజలు ట్రాక్టర్ పెట్టి మార్కెట్ కోలిస్తాయి. ఇప్పుడు ఈ రైతన్న 4 ఎకరాలు అలాగా, ఇది ఒకటే మడి, పెద్ద మడి 6 ఎకరం ఉంటుంది. ఈ 6 ఎకరం ఉంటుందంట ఒకటే మడి. ఈ ఒక్క మడి కూడా ఇంకెన్నాళ్ళు పడుతుంది? ఈ మడికి ఇంకా 6 రోజులు అయితే అయిపోతుంది. ఇది 6 రోజులు. ఆ వర్షం 10 రోజులు 15 రోజులు అది పడుతుంది. ఇప్పుడు అంతా ఇక నువ్వు మిషన్ తోటే అయితే ఈ ఒక్క మడే అలాగనంట ఈ రైతన్న చెప్తుండు. 30 కిలోల బ్యాగ్. ఈ విత్తనాలు ఇది కూడా మంచిగానే కాసింది. మంచిగా కాసింది. మీకు ఇగో ఆకే కనబడతలేదు, గొడిచే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏటేటా విత్తనాలు మార్చుకుంటారు కాబట్టి గవర్నమెంట్ మంచిగా విత్తనాలు మంచిగా చేస్తుర్రు. అందు గురించే ఏటేటా మార్చుకుంటారు. కొంతమంది ఏమో 2 తేపలకు ఒకసారి మార్చుకుంటారు. కొంతమంది ఏమో ఒక తేప మనకు పంట ఎక్కువ రావాలనేది ఒక తేపకు మార్చుకుంటారు. ఇంకో ఇట్లా రైతు పని చేస్తే ఎవరైనా ఇంకో ఇలాగ చేసుకోవాలి. నీళ్ళుంటే, నీళ్ళు లేని వాళ్ళు కూడా వర్షాలు పడ్డాయి అనుకో, మనం ములక చిరక 5వ నెల 6వ నెల అప్పుడు అదుని మీద అందుకోవాలి. అట్టయితే మనకు పంట ఎక్కర వస్తుంది. ఇప్పుడు ఇది మనము ఈ వర్షను మీకు ఈ 4 ఎకరాలన్నారా నేను చూపించిన. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి. మీ అందరి దయ వల్ల నాకు మంచిగానే సబ్సిడీలు వచ్చినాయి. నా వీడియోలు మంచిగానే చూస్తుర్రు. నీకు మంచి వీడియోలు, రైతు పనులు మీకు నువ్వు పక్కనున్న బెల్ కొడితే నేను మంచి రైతు పనులు మీకు చూపించగలుగుతా. అందరికీ బాయ్. ఉంటా మరి.